హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్వేచ్ఛాస్ గార్డెన్. ఈరోజు నేను పింక్ కలర్ హైబిస్కస్ గురించి చెప్తున్నానండి. ఇది నేను నర్సరీలో కొనుక్కున్నాను. ఒక్కొక్క అమ్మకే ఒక 5-6 మొగ్గలు వచ్చేసినాయి. నాకు డైలీ 5 ఫ్లవర్స్ దాకా వస్తాయండి ఈ చెట్టు. ఈ మధ్యన ఒక 10 డేస్ నుంచి ఈ పిండి పురుగు అనేది ఫంగస్ అయితే అటాక్ అయిందండి. చీమలు పట్టేసి చూసారా ఎలా ఉందో, బూజు పట్టినట్టు పురుగు. పిండి పురుగు అటాక్ అయినప్పుడు మనము ఈ మొక్కను వచ్చేసి సపరేట్గా పెట్టాలండి. అన్ని మొక్కల్లోనూ పెట్టకూడదు. అన్ని మొక్కల్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మొక్కలన్నిటికీ అటాక్ అవుతుంది. సో ఈ మొక్కనైతే దూరంగా పెట్టాలండి. ఈ పిండి పురుగుకి అయితే ఒక రెమెడీ చేశానండి, అది మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక మీరా షాంపూ అయితే తీసుకున్నానండి, అది కట్ చేసి ఒక బౌల్లో వేసానండి. ఆ బౌల్లో వేసిన తర్వాత 2 స్పూన్స్ అయితే వాటర్ వేసి ఆ మీరా షాంపూని వాటర్ని బాగా మిక్స్ చేశానండి. బాగా మిక్స్ అయిన తర్వాత అది ఒక స్ప్రే బాటిల్లో వేసాను. స్ప్రే బాటిల్లో వేసిన తర్వాత ఒక 1 లీటర్ అయితే వాటర్ పోసానండి. ఒక షాంపూకి 1 లీటర్ వాటర్ పోయాలండి. ఈ షాంపూ వాటర్ని స్ప్రే బాటిల్లో బాగా మిక్స్ చేసి ఈవినింగ్ 4 o'clockకి మనము ఫంగస్ అటాక్ అయిన మొక్కకైతే ఇవ్వాలండి. మార్నింగ్ అయితే అస్సలు ఇవ్వకూడదు, ఈవినింగ్ 4 o'clockకి ఇవ్వాలండి. 4 తర్వాత మొక్కకైతే నేను ఇలా స్ప్రే చేశానండి. ఇలా స్ప్రే చేయడం వల్ల పిండి పురుగు అయితే చచ్చిపోతుందండి. వారానికి 3 సార్లు స్ప్రే చేయాలండి. ఇలా స్ప్రే చేస్తే కనుక ఖచ్చితంగా పిండి పురుగు అనేది చచ్చిపోతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.